సాగునీటి సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే రైతన్నలను గోసపెడుతున్నాయన్నారు. 10 ఏళ్ల కాలంలో మేడిగడ్డ కాళేశ్వరం పైనే దృష్టి పెట్టారు కానీ తుమ్మిడిహెట్టిని పట్టించుకోలేదని విమర్శించారు. తవ్విన కాల్వలను రీడిజైన్ చేయలేదన్నారు. రానున్న బడ్జెట్లో తుమ్మిడిహెట్టికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మహారాష్ట్ర ప్రభుత్వంతోని దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల బ్యారేజ్ లెవెల్, తుమ్మడిహెట్టి వద్ద ఏదైతుందో 148 మీటర్ లెవెల్ తోని బ్యారేజ్ నిర్మాణానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా అంగీకరించి ఈ మేడిగడ్డ కాళేశ్వరం దానిపైన దృష్టి పెట్టింది తప్ప తుమ్మడిహెట్టి నుండి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక బ్యారేజ్కు అనుగుణంగా కాలువలు కూడా తవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అప్ టు బెల్లంపల్లి వరకు కాలువలు నిర్మాణం చేయడం జరిగింది. ఆ 148 మీటర్ బ్యారేజ్ లెవెల్ తోని మన నిర్మాణం చేపట్టబడినప్పటికీ దానికి అనుగుణంగా తవ్వబడిన కాలువలు ఏవైతున్నాయో రీడిజైనింగ్ చేసి మన జైపూర్ వాగు ద్వారా సుందిల్ల బ్యారేజ్ వరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి లిఫ్ట్ లేకుండా గ్రావిటీతోని నీరు పొందే అవకాశం ఉన్నది. ఈ 4000 కోట్లు ఖర్చు పెడితే తుమ్మడిహెట్టి వద్ద ఏదైతుందో మన 148 మీటర్ లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం అవుతుండే, కాలువలు రీడిజైనింగ్ అయిపోతుండే. వీళ్ళు ప్రభుత్వంపై అప్పుల భారం మోపే విధంగా ఖర్చు చేయడం జరిగిందో అది వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడటం లేదు. ఆ 4000 కోట్లే గట్ట తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి వెచ్చించి ఉండి ఉన్నట్టయితే, తవ్వబడ్డ కాలువలను రీడిజైన్ చేసి ఉండి ఉన్నట్టయితే ఇవాళ నీ మేడిగడ్డ కుంటుబడినందుకు నేను కేటీఆర్ గారు అంటున్నారు కదా, మేడిగడ్డ పర్రెగొట్టిందని చెప్పని. నీ మేడిగడ్డ పర్రెగొట్టినందుకు ఏదైతున్నదో తుమ్మడిహెట్టి నుండి ఏదైతుందో సుందిల్ల వరకు నీరు పొందే అవకాశం ఉండేనే. అసలు ఎస్ఎల్బిసి సమస్య ఇది ఎట్లా వచ్చిందే? నీకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టిన ఒక టన్నల్ ఆనాడు ఏదైతున్నదో ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ పూర్తి చేయబడ్డది. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది టన్నల్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్. 23 కిలోమీటర్స్ దాదాపు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నల్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పంటారు.